స్వాగతం. పార్లమెంటుకు మే 13న జరగనున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సిపిఐ పోటీలో ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కొనుమనేని సాంబశివరావు తెలిపారు. 5 నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుంచి పోటీకి అవకాశం కల్పించాలని మిత్రపక్షమైన కాంగ్రెస్ దృష్టికి తీసుకువచ్చామని ఆయన తెలియజేశారు. ఖమ్మంలో జరిగిన మీడియా సమావేశంలో కొనుమనేని మాట్లాడుతూ మిత్రపక్షాలను కలుపుకుని పోయి బీజేపీని ఓడించాల్సిన ప్రధాన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. లౌకికవాద పార్టీ అయిన కాంగ్రెస్ ఒంటెద్దు పోకడపోతే దేశానికి ప్రమాదమని, మరొకసారి మతోన్మాద శక్తులు అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉందని కోనంనేని తెలిపారు. పెద్దపల్లి, వరంగల్, నల్గొండ, భువనగిరి, ఖమ్మం నియోజకవర్గాల్లో ఒక స్థానం నుంచి సిపిఐకి పోటీ చేసే అవకాశం కల్పించాలని ఇప్పటికే కాంగ్రెస్ దృష్టికి తీసుకుపోయామని, ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే రాష్ట్ర సమావేశాల్లో పోటీపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, ఉభయ జిల్లాల కార్యదర్శులు పోటు ప్రసాద్, ఎస్కే సాబిర్ పాషా తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్ ఇది. ఈనాడు భారతదేశంలో ఏనాడు లేనంత ప్రమాదకరమైన పరిస్థితులు మొదలయ్యాయి. ముఖ్యంగా బీజేపీ తాను గెలవటం కోసం ఎటువంటి పాపాలు చేయడానికైనా బీజేపీ సిద్ధంగా ఉంది. ఎన్నికల ముందే అనేక అస్త్రాలని బయటికి తీసేటువంటి ఒక అలవాటు బీజేపీకి ఉంది. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రామ మందిరాన్ని అక్కడ ప్రారంభింపజేయటం, రామ మందిరాన్ని ప్రారంభింపజేసే క్రమంలో ఇంటింటికి తలంబ్రాలు పంపించటం, తద్వారా ఒక సెంటిమెంట్ని, రాముడు అనేది 5000 సంవత్సరాల చరిత్ర. రాముడు నరేంద్ర మోడీ పుట్టక ముందు, బీజేపీ పుట్టక ముందు ఆ చరిత్ర అది పౌరాణికం కానీ ఇంకో పద్ధతుల్లో కానీ ప్రజలు, భారతదేశ ప్రజలందరూ ఒక తమ గుండెల్లో నెలవుగా చూసుకునేటువంటి చరిత్ర అది. దాన్ని హైజాక్ చేసి ఎలక్షన్ల ముందు రామ మందిరాన్ని కొత్తగా తీసుకొచ్చి ప్రారంభం ఇంకా పూర్తిగా కాకముందే ప్రారంభించినట్టు చేసి తలంబ్రాలని ఇంటింటికి పంపించి తద్వారా ఒక సెంటిమెంట్ని రేపే మొదటి ప్రయత్నం చేశారు. మరలా ఎలక్షన్ల ముందే సిఏఏ మరలా తీసుకొచ్చారు. ఇప్పుడు అంటే సిటిజన్ యాక్ట్కి సంబంధించినటువంటి దుర్మార్గాన్ని తీసుకొచ్చి ముస్లింలను బయటపెట్టి మిగిలిన వాళ్ళని ఏదో పేరుతో ముస్లింలు, ఇతర మైనార్టీలని ఇందులో కలవకుండా చేయడానికి ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఆమోదం అయింది. అమలు ఇప్పుడు మొదలుపెట్టారు. అంటే అది ఎంత దుర్మార్గం మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఆ దుర్మార్గం వెనుక ఒక విభజన తీసుకురావాలి, ఒక డివిజన్ తీసుకురావాలి. ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులందరూ ఉన్నట్లుగా. ఇంకా మేము ఢిల్లీ వెళ్ళాం. సామాన్యులు కూడా ఆ భ్రమంలో పెట్టేస్తున్నారు. ఏమన్నారు, మరి మీకు ఉద్యోగాలు లేవు కదా, మాకు ఉద్యోగాలు ఆ విధంగా కమ్యూనిస్టుల ప్రభావం ఏంటి, కమ్యూనిస్టులతో ఉంటే జరిగే ఫలితం ఏంటి, అవన్నీ వాళ్ళకి తెలుస్తున్నాయి. మరి కాంగ్రెస్ రేపు అధికారంలో రావాలి. తెలంగాణ లాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి గడ్డ ఇది సిపిఐకి, సిపిఎంకి కలుపుకుని ఒక్కో సీట్ ఇస్తే మీకు నష్టం ఏంటి మేము అడుగుతున్నాం. ఒక్కో సీట్ ఇస్తే మీకు నష్టం ఏంటి? మీరు పోటీ చేశారని మీరు గెలుస్తారా? ఒక ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా మేము సీట్లు ఇవ్వమంటే మేమేమి బీజేపీకి చేయం, ఇంకోటి చేయం, పొత్తు ధర్మం పాటిస్తాం. కానీ ఓటర్స్ సజావుగా మంచి సంకేతాలు పోవాలి. కాంగ్రెస్ పట్ల విశ్వాసం పెరగాలి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఇట్లా తప్పులు చేసుకుంటున్నారు. మొన్న నేను అంటున్నా, మొన్న జరిగినటువంటి మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సిపిఐతో పొత్తు పెట్టుకోవడం వల్ల వీళ్ళ అవునన్నా కాదన్నా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సిపిఐతో పొత్తు వలన. ఎందువల్లంటే సానుకూలత, పాజిటివిటీ వచ్చేసింది, గెలుస్తారని. అప్పుడు పాజిటివిటీ వచ్చినప్పుడు టీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత కలిగిన వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఓట్లు వేస్తారు. అందువల్ల మేము గట్టిగా కాంగ్రెస్ వారిని కూడా కోరుతున్నాం. ఇప్పుడున్న ప్రమాదకరమైనటువంటి ఈ నేపథ్యంలో, భారతదేశంలో ఉన్న రాజకీయ నేపథ్యంలో మంచి ఆలోచన చేయండి. కమ్యూనిస్టులను కలుపుకోండి అని మేము వ్యాపించడం కాదు. మీ ప్రయోజనం, దేశ ప్రయోజనం, అదేవిధంగా సామాజిక ప్రయోజనం, అలాగే రాజ్యాంగ పరిరక్షణ, అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఒక 5 అడిగాము. ఏదో స్థానం ఏముంది, మాకేమి